హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ నాలెడ్జ్ హబ్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో అకౌంట్స్ అంటే ఏంటి, అకౌంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తారు, బుక్ కీపింగ్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో గోల్డెన్ రూల్స్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అకౌంట్స్ మొత్తం అంతా కూడా 3 రూల్స్ మీద డిపెండ్ అయ్యింది, వాటిని గోల్డెన్ రూల్స్ అంటాము అని చెప్పేసి. ఇప్పుడు ఆ గోల్డెన్ రూల్స్ అంటే ఏంటో చూద్దాం. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం లాస్ట్ టైం బిఫోర్ క్లాస్లో అకౌంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చూసాం. అకౌంట్స్ 3 టైప్స్ అనుకున్నాం మనం. 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. So personal account, first one personal account, second one real account, third one nominal account. పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్స్తో కానీ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒక ఫర్మ్స్తో కానీ ఏవైతే ట్రాన్సాక్షన్స్ డీల్ చేస్తామో వాటిని పర్సనల్ అకౌంట్ రూల్స్తో చూస్తాము. అలాగే అసెట్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ కానీ రిమైనింగ్ అసెట్స్ కానీ, అసెట్స్ మనం చెప్పుకున్నాం టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. అది ఫర్దర్గా ఏంటి అనేది చూద్దాం మనం. సో అలాంటి అసెట్స్తో ఏవైనా డీల్ చేస్తే రియల్ అకౌంట్స్ రూల్స్ తోని, అట్ ది సేమ్ టైం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఏవైతే ఖర్చులు ఉన్నాయో రాబడి ఖర్చులు లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేసేటప్పుడు నామినల్ అకౌంట్ రూల్స్ తో డీల్ చేస్తాం. సో అసలు వీటి రూల్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటో చూద్దాం. పర్సనల్ అకౌంట్ రూల్స్ చూద్దాం. పర్సనల్ అకౌంట్ రూల్. సో మనం లాస్ట్ క్లాస్లో అకౌంటెన్సీ ఎప్పుడు డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. 2 ఎంట్రీస్ వేసుకుంటాం ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా. డెబిట్లో ఒకటి ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఒకటి వేసుకుంటాం. సో ఇక్కడ పర్సనల్ రూల్లో ఏది డెబిట్ చేస్తాం, దేన్ని క్రెడిట్ చేస్తాం అనేది చూద్దాం. డెబిట్ ది రిసీవర్, credit the giver. Credit the giver. ఇప్పుడు మన పర్సనల్ రూల్స్కి వచ్చేసరికి ఎవరైతే మన కంపెనీ నుంచి, ఇక్కడ మనం అంటే మన లాస్ట్ టైం చెప్పుకున్నాం, మనం అంటే మన కంపెనీ, మన ఫర్మ్, మన కంపెనీ నుంచి కానీ మన ఫర్మ్ నుంచి కానీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, ద పర్సన్ హూ ఆర్ రిసీవర్, ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళని డెబిట్ చేస్తాం. అలాగే ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే గివర్ ఉన్నారో వాళ్ళని క్రెడిట్ చేస్తాం. సో క్లియర్? ఈ బేసిక్ రూల్స్ అనేవి మనకి కరెక్ట్గా మనం మిస్ అవ్వకుండా ఉంటే ఫర్దర్గా అకౌంటెన్సీ అనేది చాలా ఈజీగా చేయగలం మనం. సో చాలామంది ఏంటంటే ఈ బేసిక్స్ రూల్స్ని మిస్ అవుతూ ఉంటారు. వీటిని బట్టి పట్టడం కాకుండా వీటిని ఒక సిస్టమేటిక్గా మనం ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. అకౌంటెన్సీ చేయడం అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ పర్సనల్ రూల్స్ అకౌంట్లో ఏంటంటే ఏదైతే పర్సన్స్తో కానీ ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో కానీ మనం డీల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు? పర్సన్సే ఉంటారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? పర్సన్స్తో డీల్ చేస్తున్నాం. ఏదర్ పర్సన్స్ అనే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇట్స్ కాల్డ్ ద ఫర్మ్ అనే కంపెనీ ఏదైనా కానివ్వండి. సో మనకి పర్సనల్ రూల్లో కంప్లీట్గా పర్సన్స్తో మాత్రమే డీల్ చేస్తాం. ఇక్కడ ఎవరు ఉంటారు? గివర్ అండ్ ద రిసీవర్. తీసుకునేవాడు ఉంటాడు, ఇచ్చేవాడు ఉంటాడు, ఇద్దరే ఉంటారు. ఇంకెక్కడికన్నా అంతకన్నా ఇంకెవరు ఉండరు ఇక్కడ. తీసుకునేవారు, ఇచ్చేవారు. డెబిట్ ద రిసీవర్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని డెబిట్ చేయండి. క్రెడిట్ ద గివర్, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయండి. సింపుల్ రూల్. ఇందులో ఇంకా లాజిక్స్ ఏమీ లేవు అండ్ ఇందులో బట్టి పట్టడానికి కూడా ఏమీ లేదు. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఉన్నది ఇద్దరు పర్సన్స్. ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు నేను ఇస్తే అవతల పర్సన్ తీసుకుంటాడు, అవతల పర్సన్ ఇస్తే నేను తీసుకుంటాను. సో ఇచ్చే పర్సన్ని క్రెడిట్ చేయండి, తీసుకునే పర్సన్ని డెబిట్ చేయండి. దట్స్ అండ్ దిస్ రూల్. అండ్ ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్, రియల్ అకౌంట్.
రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ఏంటి? సో రియల్ అకౌంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? రియల్ అకౌంట్ అంటే దేంతో డీల్ చేస్తాం అనుకున్నాం. రియల్ అకౌంట్ అంటే ఎయిదర్ ఎసెట్స్ ఆర్ క్యాష్. ఎసెట్స్ తో కానీ క్యాష్ తో కానీ మనం డీల్ చేస్తాం అనుకున్నాం. సో ఎసెట్స్ కానీ క్యాష్ కానీ అంటే ఏం చేస్తాం? మనం మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడం కానీ మన దగ్గరికి రావడం కానీ. ఏదర్ క్యాష్ ఉంది, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాము, ఒక మిషనరీ కొన్నాము. మిషనరీ కొనడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఇక్కడ ఏదర్ మనం క్యాష్తో కానీ ఎసెట్స్తో కానీ మనం డీల్ చేస్తాం. ఈ రూల్కి క్యాష్తో కానీ ఎసెట్స్తో కానీ డీల్ చేస్తాం. రియల్ అకౌంట్ని అయితే డబ్బుతో కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువుతో కానీ డీల్ చేస్తాం. దాన్ని రియల్ అకౌంట్ అంటాం. సో ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, మన దగ్గర నుంచి అమౌంట్ క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. బయట నుంచి మిషనరీ కొన్నాం మనం. మిషనరీ అనేది మన లోపలికి వస్తుంది, మన సంస్థకు వస్తుంది. అయితే క్యాష్ వెళ్తుంది లేదా అసెట్ వస్తుంది. లేదా మన దగ్గర ఒక బిల్డింగ్ ఉన్నది అమ్మేస్తాం మనం. ఏం చేస్తాము? ఆ బిల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది, క్యాష్ అనేది మనకు వస్తుంది. అయితే వెళ్ళడం లేదా రావడం. సో దీని రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సింపుల్ లాజిక్. ఏదైతే లోపలికి వస్తుందో, మన సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయండి. ఏదైతే బయటికి పోతుందో దాన్ని క్రెడిట్ చేయండి. సింపుల్. మనం పర్సనల్ అకౌంట్లో ఏం చెప్పుకున్నాం? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సో ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళని డెబిట్ చేయండి, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయండి అని చెప్పుకున్నాం. ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే మన సంస్థలోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయండి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, మన సంస్థ నుంచి ఏం పోతుందో దాన్ని క్రెడిట్ చేయండి. సింపుల్ లాజిక్. ఇలా రావడం, ఇలా వెళ్ళడం, అంతే. వచ్చేదాన్ని డెబిట్ చేయండి, పోయేదాన్ని క్రెడిట్ చేయండి. దట్స్ ఇట్. ఇది రియల్ అకౌంట్ రూల్స్. అండ్ థర్డ్ వన్, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్. ఫ్రెండ్స్, మనం ఇందులో నామినల్ అకౌంట్ రూల్ అంటే నామినల్ అకౌంట్ దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ దీని రూల్కి అప్లై చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏవైతే ఖర్చులు నష్టాలు ఉన్నాయో వాటిని కానీ లేదా ఇన్కమ్ లేదా లాభాలు, వీటితో వచ్చే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నామినల్ రూల్ అకౌంట్ని అప్లై చేస్తాం. సో నామినల్ రూల్ అకౌంట్ అంటే ఏంటి? నామినల్ రూల్లో దేన్ని డెబిట్ చేస్తాం, దేన్ని క్రెడిట్ చేస్తాం? Debit all expenses and losses, credit all incomes and gains. ఏవైతే ఖర్చులు నష్టాలు ఉన్నాయో, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్ చేయండి. అండ్ ఏవైతే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉన్నాయో వాటిని క్రెడిట్ చేయండి. సో ఇది నామినల్ రూల్ అకౌంట్. ఈ 3 రూల్స్ కనుక మనకి ఎగ్జాక్ట్గా మనం బాగా మైండ్లో ఉంచుకుంటే అకౌంటెన్సీ అనేది చాలా హ్యాపీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూడింటిని ఒకసారి చూద్దాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్లో డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. డెబిట్, ఇప్పుడు రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్,
క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ డెబిట్ expenses and losses, credit incomes and gains. See here, ఇప్పుడు మనం మూడు చూద్దాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కి పర్సన్స్ తో డీల్ చేస్తాం. రియల్ అకౌంట్ కి క్యాష్ ఆర్ అసెట్స్ తో డీల్ చేస్తాం. నామినల్ అకౌంట్ కి ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు ఒకసారి మొత్తం క్లియర్గా చూద్దాం. చూడండి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్స్ని బేస్ చేసుకొని, ఈ 3 రూల్స్ని బేస్ చేసుకొని టోటల్ అకౌంటింగ్ సిస్టమ్ మొత్తం అంతా డిపెండ్ అయి ఉంది. ఈ ఎప్పుడైతే మనకి ఈ 3 రూల్స్ కన్ఫ్యూజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయో ఆటోమేటిక్గా మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం ఎంట్రీ చేయగలం, పోస్టింగ్ చేయగలం, అకౌంట్ ప్రాబ్లం మొత్తం అంతా సాల్వ్ చేయగలం. సో దీన్ని బట్టి పట్టకుండా ఎలా అర్థం చేసుకుంటున్నాము, దీన్ని ఎలా గుర్తుంచుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేయాలి. అది పర్సనల్ అకౌంట్కి చెందుతుందా, రియల్ అకౌంట్కి చెందుతుందా, నామినల్ అకౌంట్కి చెందుతుందా. సో పర్సన్స్తో ఏదైనా డీల్ చేస్తే, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్లో పర్సన్స్తో ఏదైనా డీల్ చేస్తే అది పర్సనల్ అకౌంట్ రూల్ని అప్లై చేస్తాం. లేదు క్యాష్తో కానీ అదర్ అసెట్స్తో కానీ డీల్ చేస్తే దాని రియల్ అకౌంట్ రూల్స్తో డీల్ చేస్తాం. లేదు ఖర్చులతో ఎక్స్పెన్సెస్ లేదా లాసెస్ వచ్చాయి, లేదా ఇన్కమ్ వచ్చింది, మనకి ఏదైనా మనకు సంస్థకి ఇన్కమ్ వచ్చింది, లాభం వచ్చింది, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా వస్తే దాన్ని నామినల్ అకౌంట్ రూల్తో డీల్ చేస్తాం. మళ్ళీ చూడండి, పర్సనల్ అకౌంట్లో ఉన్నది ఇద్దరు పర్సన్స్. పర్సన్ అంటే ఏంటి, మనం డీల్ చేసేది ఒక ఆపోజిట్ పర్సన్తో డీల్ చేస్తాం. మనం ఏం చేస్తాం, మనం ఇవ్వడమైనా ఇస్తాం, లేదా తీసుకోవడమైనా తీసుకుంటాం. సో హియర్ ఇచ్చేవాడిని క్రెడిట్ చేయండి, తీసుకునేవాడిని డెబిట్ చేయండి. సో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సో ఎవరైతే తీసుకుంటున్నారో ఈ ఉన్న 2 పర్సన్స్లో తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయండి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయండి. సెకండ్ వన్, రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మన సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయండి. హియర్ ఏదైతే బయటికి వెళుతుందో, మన సంస్థ నుంచి ఏదైతే బయటికి వెళుతుందో దాన్ని క్రెడిట్ చేయండి. ఇక్కడ బయటికి వెళ్ళడం, లోపలికి రావడం అంటే ఏంటి? సో మనం అసలు రియల్ అకౌంట్ని దేంతో డీల్ చేస్తామంటే ఏదర్ క్యాష్ కానీ ఏదర్ ఎసెట్స్తో కానీ, ఎసెట్ కానీ క్యాష్ కానీ. అయితే క్యాష్ ఇచ్చి ఏదైనా వస్తువు కొంటాం, క్యాష్ వెళ్ళి వస్తువు వస్తుంది, లేదా వస్తువు అమ్మిస్తే వస్తువు వెళ్ళి క్యాష్ వస్తుంది, వెళ్ళడం రావడం. సో ఇక్కడ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే లోపలికి వస్తుందో దాన్ని డెబిట్ చేయండి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయండి. అండ్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్కి వచ్చేసరికి ఖర్చులు, ఎక్స్పెన్సెస్, లాసెస్, నష్టాలు. అట్ ద సేమ్ టైం ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, రాబడి, లాభం. సో వీటితో వచ్చే ట్రాన్సాక్షన్స్ని నామినల్ అకౌంట్తో ఉన్న రూల్తో డీల్ చేస్తాం. సో నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మీకు ఏవైతే ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చులు అండ్ అయ్యే నష్టాలని డెబిట్ చేయండి. అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని కానీ ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంని క్రెడిట్ చేయండి. డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఫ్రెండ్స్, ఈ 3 రూల్స్ వస్తే మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా సింపుల్గా డీల్ చేయొచ్చు. మనకి ఈ 3 రూల్స్ కన్ఫ్యూజ్ అయితే మనం బట్టి పట్టే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎంట్రీ అనేది ఒక పక్కా ఎంట్రీ వేయలేదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డెబిట్ వేయాల్సింది క్రెడిట్, క్రెడిట్ వేయాల్సింది డెబిట్ వేసుకోవడం. సో ఫైనల్ అయ్యేసరికి మనకి అమౌంట్స్ తేడా రావడం, ప్రాబ్లం అనేది సొల్యూషన్ కరెక్ట్గా రాదు. సో మనకి ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్
అకౌంటెన్సీ మొత్తం అంతా కూడా ఈ 3 రూల్స్ మీద డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటికి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా మనకు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ ఎంట్రీలో ఏమున్నాయి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ పెయిడ్ టు రవి. ఈ ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ పెయిడ్ టు రవి. ఇందులో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి రియల్ అకౌంట్లో ఉన్నాయా, పర్సనల్ అకౌంట్ లక్షణాలు కనిపిస్తున్నాయా, రియల్ అకౌంట్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, లేదా నామినల్ అకౌంట్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ క్యాష్ రవి. క్యాష్ అనే ఒక ఐటమ్ ఉంది, రవి అన్న ఒక పర్సన్ ఉన్నారు. సో రవి అన్న వాళ్ళు ఎవరు, ఏ అకౌంట్కి చెందుతారు, క్యాష్ అనే వాళ్ళు ఎవరు, ఏ అకౌంట్ చెందుతారు. ఇక్కడ మనకి ఇచ్చారా, మనం ఇచ్చామా, వాళ్ళు ఇచ్చారా అనేది సెకండరీ, అది తర్వాత చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఏ అకౌంట్స్కి ఉన్నాయి. సో క్యాష్ ఉంది, రవి ఉంది. ఇప్పుడు రవి అన్నది పర్సనల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఒక ట్రాన్సాక్షన్ లో ఉన్న అవన్నీ కూడా ఒకే అకౌంట్ కి సంబంధించి ఉండాలని ఏమీ లేదు. సో అందులో 2-3 అకౌంట్స్ కి సంబంధించి ఉంటాయి. సో ఇప్పుడు క్యాష్ పెయిడ్ టు రవి అన్నాము. సో ఇందులో ఐదర్ పర్సనల్ అకౌంట్ కే సంబంధించి అన్ని ఉండాలని లేదు, రియల్ అకౌంట్ కే సంబంధించి అన్ని ఉండాలని లేదు. ఇందులో పర్సనల్ అకౌంట్ ఇంక్లూడ్ అయింది, రియల్ అకౌంట్ ఇంక్లూడ్ అయింది. ఇన్ కేస్ ఇంకా అనదర్ ట్రాన్సాక్షన్ ఏదైనా వస్తే అందులో నామినీ అకౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. సో మనం ఏంటి బ్లండ్ గా, సో ఇది పర్సనల్ అకౌంట్ రవి ఉంది, మొత్తం పర్సనల్ అకౌంట్ సంబంధించింది అని చెప్పేసి అనుకోవడానికి ఇందులో ఏమీ లేదు. సో ఇందులో పర్సనల్ అకౌంట్ రవికి సంబంధించింది పర్సనల్ అకౌంట్ అనుకుంటాం. అట్ ద సేమ్ టైం క్యాష్ ఉంది, ఇది రియల్ అకౌంట్ అనుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి 2 ఆస్పెక్ట్స్ కావాలి, డెబిట్ ఆస్పెక్ట్ కావాలి, క్రెడిట్ ఆస్పెక్ట్ కావాలి. ఇప్పుడు దేని డెబిట్ చేస్తాం, దేని క్రెడిట్ చేస్తాం అనేది చూడండి. క్యాష్ పెయిడ్ టు రవి, సంస్థ నుంచి రవికి క్యాష్ వెళ్తుంది. సో ఇప్పుడు రవి ఏమయ్యాడు, మనం ఇచ్చేవాళ్ళమి, రవి తీసుకున్నవాడు అయ్యాడు. సో క్యాష్ పెయిడ్ టు రవి, మనం ఇచ్చేవాళ్ళమి, రవి అన్న పర్సన్ తీసుకునే పర్సన్. మనకి పర్సనల్ రూల్లో తీసుకునే పర్సన్ కి, రిసీవర్ కి ఏముంది, డెబిట్ ది రిసీవర్. ఎవరైతే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని డెబిట్ చేయండి. పర్సనల్ అకౌంట్ రూల్ అది. ఎవరైతే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ పర్సన్ ని డెబిట్ చేయండి, ఎవరైతే పర్సన్ ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయండి అని ఉంది. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ లో క్రెడిట్ క్యాష్ పెయిడ్ టు రవి అని ఉంది. సో ఇక్కడ రవి అన్న పర్సన్ ఏంటి, మనం. ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటి అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన నుంచి అవుతుందని ఊహించుకోవాలి. క్యాష్ పెయిడ్ టు రవి అన్నాం అనుకోండి, మనం రవికి ఇస్తున్నాము. మనం అంటే ఇక్కడ సంస్థ నుంచి రవికి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకి రవి అన్న పర్సన్ ఇచ్చాడు, మనకి అంటే నాకు ఇచ్చినట్టు కాదు, మన సంస్థకి ఇచ్చినట్టు. రవి అన్న పర్సన్ మన సంస్థకి ఇచ్చినట్టు. సో ఇక్కడ క్యాష్ పెయిడ్ టు రవి అన్నాం. పర్సనల్ అకౌంట్ ఉంది, పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ద రివర్. సో మనకి డెబిట్ ఐటమ్ వచ్చేసింది. రవి అకౌంట్, రవిని డెబిట్ చేశాం, రవి డెబిట్ అయిపోయింది. మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ కాబట్టి ఇక్కడ డెబిట్ ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ ఐటమ్ ఉంది. క్రెడిట్ ఐటమ్ ఏంటి, క్యాష్. ఇప్పుడు క్యాష్ ఉంది, క్యాష్ రియల్ అకౌంట్, సో రియల్ అకౌంట్ రూల్స్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాష్ అనేది మన దగ్గర నుంచి వెళ్తుందా, మనకు వస్తుందా, రవికి మనం ఇస్తున్నాం అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనకి వస్తే డెబిట్ చేయండి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతే క్రెడిట్ చేయండి అనుకున్నాం. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ లో ఉన్న రూల్స్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ అనేది మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది, రవికి వెళ్ళిపోతుంది. సో మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేయండి, క్యాష్ ని క్రెడిట్ చేస్తాం, సో డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్, 2 ఐటమ్స్ వచ్చేసి చూడండి. ఇక్కడ రవిని డెబిట్ చేస్తాము, క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. ఎందుకు రవిని డెబిట్ చేస్తామంటే రవి అనేది పర్సనల్ అకౌంట్ లోకి వస్తుంది. సో పర్సనల్ అకౌంట్ అని ఐడెంటిఫై చేస్తాం. పర్సనల్ అకౌంట్ లో రూల్స్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో రవి అన్నవాడు మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడో మనకి ఇస్తున్నాడో అనేది చూడాలి.
సో క్యాష్ పెయిడ్ టు రవి, మనం రవికి ఇస్తున్నాము అంటే రవి రిసీవ్ చేసుకుంటాడు. సో రిసీవర్ని ఎప్పుడు ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో రవిని డెబిట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా రెండో మిగిలిపోయింది ఏముంది, క్యాష్ అనే ఐటమ్ మిగిలిపోయింది. సో క్యాష్ అనేది ఏంటి, రియల్ అకౌంట్. సో మన రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి ఏం వస్తుందో దాన్ని డెబిట్ చేయండి, మన నుంచి పోతుందని క్రెడిట్ చేయండి అన్న. సో ఇప్పుడు ఏమైంది, మన నుంచి పోతుంది, ఏం పోతుంది, క్యాష్ పోతుంది. సో క్యాష్ని క్రెడిట్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ట్రాన్సాక్షన్లో ఏముంది, పర్సనల్ అకౌంట్ ఉందా, రియల్ అకౌంట్ ఉందా, నామినల్ అకౌంట్ ఉన్నాయా, ఐటమ్ని ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు దాన్ని డెబిట్ ఏది, క్రెడిట్ ఏది అనేది క్లాసిఫై చేసుకోవాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ మనం కొన్నాము అంటే ఇక్కడ ఫర్నిచర్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్ విత్ 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్కు కొన్నాం, 1,00,000 రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొన్నాం. సో ఇప్పుడు ఫర్నిచర్ ఏమైంది, ఫర్నిచర్ అంటే ఏంటి, ఎసెట్. ఇది ఒక పర్సన్ కాదు కదా, ఏదైనా ఒక ఇప్పుడు రవి అన్నాము, లేకపోతే సమ్ వాసు అన్నాము. సో అలాంటి పర్సన్స్ తో ఏదైనా డీల్ చేస్తే కనుక అది పర్సనల్ అకౌంట్ లోకి వస్తుంది. ఇప్పుడు ఇదేంటి, ఫర్నిచర్ అనేది ఒక ఎసెట్, ఒక ఆస్తి, మన సంస్థకి ఒక ఆస్తి. ఫర్నిచర్ కొనాలి అంటే మన జేబులో ఉన్న అమౌంట్ తీసి వాళ్ళకి ఇస్తే వాటి దగ్గర ఉన్న ఫర్నిచర్ మనకి ఇస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్యాష్ వెళ్తుంది, ఫర్నిచర్ మనకు వస్తుంది. సో ఓవరాల్ గా ఇక్కడ ఏమైంది అంటే మనం రియల్ అకౌంట్ లో ఉన్నాం. ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఒక ఎసెట్ ని డీల్ చేసే రూల్ ఏంటి, రియల్ అకౌంట్. సో ఇక్కడ ఫర్నిచర్ అనేది రియల్ అకౌంట్. అట్ ద సేమ్ టైం ఫర్నిచర్ ఎలా వస్తుంది, మనకి ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా. సో ఫర్నిచర్ కావాలి అంటే మనం డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తాయి, మనకి ఫర్నిచర్ వస్తుంది. సో అంటే ఇక్కడ క్యాష్ 1,00,000 రూపీస్ ఉంది, ఇది కూడా రియల్ అకౌంటే. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒక ట్రాన్సాక్షన్ లో ఒకే రూల్ కి సంబంధించిన ఐటమ్స్ రెండు ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. సో ఇక్కడ ఏమైందంటే రెండు ఒకే రూల్ కి సంబంధించిన ఉన్నాయి. క్యాష్ రియల్ అకౌంటే అండ్ ఫర్నిచర్ రియల్ అకౌంటే. ఇప్పుడు ఏమైంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే ఏదైతే మనకి సంస్థలోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయండి, ఏదైతే సంస్థ నుంచి బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయండి అని చెప్తుంది. ఇప్పుడు మన సంస్థకి ఏం వస్తుంది, ఏం వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఫర్నిచర్ కొన్నాము అంటే మన సంస్థలోకి ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ వచ్చింది అంటే మనకి క్యాష్ ఇస్తేనే కదా ఫర్నిచర్ వస్తుంది. సో మన సంస్థ నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది, మన సంస్థ లోపలికి ఫర్నిచర్ వస్తుంది. సో ఇక్కడ డెబిట్ ఐటమ్ ఏంటి, క్రెడిట్ ఐటమ్ ఏంటి అంటే డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్. సో డెబిట్ ఐటమ్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే లోపలికి వస్తుందో ఫర్నిచర్ డెబిట్ చేస్తాము, ఏదైతే బయటికి పోతుందో క్యాష్ బయటికి పోతుంది, క్యాష్ని క్రెడిట్ చేస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ రూల్లో ఈ ట్రాన్సాక్షన్లో మనం ఏం చేసామంటే ఫర్నిచర్ కొన్నాము, 1,00,000 రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొన్నాం. సో ఇక్కడ ఫర్నిచర్ అనేది రియల్ అకౌంట్కి సంబంధించిందే, అట్ ద సేమ్ టైం క్యాష్ అనేది కూడా రియల్ అకౌంట్కి సంబంధించింది. ఇది ఎసెట్, ఇది క్యాష్. సో ఎసెట్స్ అండ్ క్యాష్ని డీల్ చేసే రూల్ రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ది వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏదైతే మన సంస్థకి వస్తుందో దాన్ని డెబిట్ చేయండి, ఏదైతే మన సంస్థ నుంచి బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయండి అంటున్నాం. సో ఇక్కడ మనం ఫర్నిచర్ కొన్నాము, సో ఫర్నిచర్ మన సంస్థలోకి వస్తుంది కాబట్టి ఫర్నిచర్ డెబిట్ చేసాము. అట్ ద సేమ్ టైం మరి క్యాష్ మన సంస్థ నుంచి బయటకు వెళ్తుంది, క్యాష్ని క్రెడిట్ చేస్తాం. ఇది రియల్ అకౌంటింగ్ రూల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైనా వస్తే దాన్ని ఇలా డీల్ చేస్తాం. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అదే ఇప్పుడు శాలరీస్ పెయిడ్ అన్నాం. శాలరీస్ పెయిడ్
50,000. సో శాలరీస్ పెయిడ్ 50,000 అన్నారు. ఇప్పుడు ఏమైంది, శాలరీ అనేది ఖర్చు, ఒక ఖర్చా ఒక ఇన్కమా? మన సంస్థలో ఉన్న ఎంప్లాయీకి శాలరీ ఇచ్చారు. సో శాలరీ అనేది అసలు ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇందులో ఏమున్నాయంటే శాలరీస్ ఉంది, క్యాష్ ఉంది. సో 50,000 రూపాయలు క్యాష్ శాలరీస్ కింద ఇచ్చాం మనం. సో ఇప్పుడు ఏమైంది, శాలరీస్ క్యాష్ రెండు అకౌంట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ శాలరీస్ అనేది ఎందులోకి వస్తుంది, అది మనకి పర్సనా లేదా ఒక ఆస్త, ఒక ఖర్చు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో శాలరీస్ అనేది కంపెనీకి ఖర్చు. సో ఖర్చులు అన్నవన్నీ దేంతో డీల్ చేయాలి అంటే నామినల్ అకౌంట్తో డీల్ చేయాలి. నామినల్ అకౌంట్తో డీల్ చేయాలి. శాలరీస్ ఎలా పే చేస్తాము, బై క్యాష్ పే చేస్తాం. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో ఇప్పుడు ఏమైంది, శాలరీస్ పే చేస్తాము, దీనికి ఎంట్రీ రాయాలి. రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ ఇంక్లూడ్ అయి ఉంది. నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది, దేని డెబిట్ చేయాలి, దేని క్రెడిట్ చేయాలి అంటే శాలరీస్ పెయిడ్, మనకు శాలరీ రిసీవ్ చేసుకున్నామా, శాలరీ పే చేస్తామా అని చూసుకోవాలి. సో శాలరీ మనం పే చేస్తాము, శాలరీ మనం పే చేస్తాం కాబట్టి మన సంస్థ నుంచి ఖర్చు అవుతుంది. సో ఖర్చులు అయ్యేవన్నింటినీ ఏం చేయాలి, నామినల్ అకౌంట్లో డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో మన సంస్థకి ఖర్చులు అయ్యేదాన్ని డెబిట్ చేయమన్నారు. అంటే డెబిట్ దేని చేస్తాము, శాలరీస్ అకౌంట్ చేస్తాం. డెబిట్ శాలరీస్ అకౌంట్, శాలరీస్ డెబిట్ చేసాం. మరి ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి, ఏమవుతుంది, శాలరీస్ ఇస్తున్నాము అంటే మన క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శాలరీస్ ఇస్తున్నాము కంపెనీలో, సో శాలరీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, క్యాష్ మనకు వస్తుందా, మనకు ఖర్చు అవుతుందా? సో మన అకౌంట్లోని మన సంస్థ నుంచి డబ్బులు తీసి ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నాం. సో మన క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది. క్యాష్కి రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్లో ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయండి, ఏదైతే మన సంస్థలోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయండి అనుకున్నాం. సో క్యాష్ మన శాలరీస్ ఇస్తున్నాము, శాలరీస్ ఇస్తే ఏమవుతుంది, క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం క్యాష్ని క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ ఐటమ్ ఏంటంటే క్యాష్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఉన్న ఐటమ్స్ ఏంటంటే శాలరీస్ అండ్ క్యాష్. సో ఇక్కడ శాలరీస్ అనేవి నామినల్ అకౌంట్లోకి వస్తుంది కాబట్టి నామినల్ అకౌంట్లో ఏంటి, మనకు ఖర్చు అయ్యేదాన్ని డెబిట్ చేయండి, మనకు వచ్చేదాన్ని క్రెడిట్ చేయండి అనుకున్నాం. సో ఇక్కడ శాలరీస్ పే చేస్తున్నాము, అది మన సంస్థకి ఖర్చు కాబట్టి శాలరీస్ని డెబిట్ చేసాము. అట్ ద సేమ్ టైం క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్లో చెప్పిన రూల్ ఏంటి అంటే ఏదైతే మన సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయండి. సో ఇక్కడ క్యాష్ అనే ఐటమ్ని క్రెడిట్ చేసాం. సో శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి, ఈ మూడు అకౌంట్స్ అండ్ ఈ గోల్డెన్ రూల్స్, ఈ మూడిటి అకౌంట్స్ యొక్క గోల్డెన్ రూల్స్ అనేది మనకి ఫుల్ ప్లెజర్గా మైండ్లో ఉండిపోతే మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా ఎంట్రీ అనేది వేసుకోగలం. ఎప్పుడైతే మనం వీటిని కన్ఫ్యూజ్ అయ్యామో, వీటిని బట్టి పట్టేంత కష్టమేమి కాదు, అట్ ద సేమ్ టైం అంత పెద్ద పెద్ద సెంటెన్స్లు కూడా కాదు, చిన్న చిన్న సెంటెన్సెస్. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. పర్సనల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్లో ఇద్దరు పర్సన్స్ ఉంటారు. సో ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునేవారు కానీ. సో ఇచ్చేవారిని క్రెడిట్ చేయండి, తీసుకునేవారిని డెబిట్ చేయండి. ఇది పర్సనల్ అకౌంట్ చెప్తుంది. రియల్ అకౌంట్ చెప్తుంది డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మన అకౌంట్లోకి ఏదైతే వస్తుందో, మన సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన సంస్థ నుంచి ఏదైతే బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయండి. అండ్ నామినల్ అకౌంట్కి వచ్చేసరికి నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, మన సంస్థకి ఖర్చులు కానీ అవి వచ్చే లాసెస్ కానీ డెబిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన సంస్థకి వచ్చే ఇన్కమ్స్ కానీ వచ్చే లాభాలు కానీ క్రెడిట్ చేయండి అని చెప్తుంది. సో ఈ 3 రూల్స్ ఏవైతే పర్ఫెక్ట్గా మనకు వస్తాయో రిమైనింగ్ ఎంట్రీస్ అన్ని కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేను దానికి ఆన్సర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనం నెక్స్ట్ క్లాస్లో అకౌంటింగ్ టర్మినాలజీ ఏంటి అకౌంట్ టర్మ్స్ ఏమున్నాయి, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి క్లాస్ అండ్ ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.